ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ యొక్క నోటిఫికేషన్ నుంచి మనకి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి ఇంటర్ 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి మంత్లీనే శాలరీ 36,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, ఫీమేల్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే ఉమెన్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ కేటగిరీ వాళ్ళకు అయితే 500 రూపీస్ పే చేసి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు చాలా రకాలైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే, మనకి ఒకే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ వచ్చేసి మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి అప్లై విధానం వచ్చేసి ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, దాని కింద లింక్ క్లిక్ చేస్తే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసేసుకొని ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మనకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని ప్రతి జిరాక్స్ పైన మనం సిగ్నేచర్ చేసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసుకొని ఇక్కడ ఇచ్చారు కదండి, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఏ ఒక పోస్ట్ నేమ్ ఏ ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకున్నామో ఆ ఒక పోస్ట్ నేమ్ రాసేసి మనం ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ది డైరెక్టర్ నేషనల్ అని చెప్పేసి ఇచ్చారు కదండి, ఈ యొక్క పిన్ కోడ్తో సహా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది. ఫ్రమ్ అడ్రస్ ట్రూ అడ్రస్ రాసి ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా వాటికి కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పేనే కొత్త పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి 36,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మంత్లీ. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 దాని ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న అప్లై చేసుకోవచ్చు అని అయితే ఇచ్చారు. అంటే 10+2 ఇంటర్మీడియట్ చేసిన, డిప్లొమా చేసిన, ఐటీఐ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక ఒక టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో వచ్చేసి పర్ మినిట్ 30 వర్డ్స్ అయితే టైప్ చేయాలి, లేదా మనకి ఇంగ్లీష్లో లేకోకుంటే హిందీలో అయినా పర్లేదు. హిందీలో పర్ మినిట్ 25 వర్డ్స్ మనం ఒక టైపింగ్ చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మనకి ఎటువంటి ఒక సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు, నాలెడ్జ్ ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మిగతా పోస్టులకు సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటికి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. అలాగే వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతాను అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసినట్లయితే నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఓకే, చిన్న లైక్ కదండి, లైక్ అయితే చేసి మరికొందరికి అయితే యూజ్ అవుతుంది. మరికొందరికి కూడా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.